హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్ పార్ట్ అదే మా అక్క పెళ్లి. సో పార్ట్ 1, 2, 3 చూడని వాళ్ళు చూడండి గైస్. లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను లేదా డిస్క్రిప్షన్ లో పెడతాను గైస్. ఈ హాల్వే అయితే చాలా పెద్దగా ఉంది. 1 మినిట్ పైనే పడ్డది ఈ హాల్ చేరుకోవడానికి. సో గైస్, నేనైతే పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. ఎంత బాధ అనిపిస్తుంది కదా ఫంక్షన్స్ అటెండ్ కాలేనప్పుడు, మిస్ అయినప్పుడు. అది కూడా మన దగ్గర వాళ్ళది. మీలో ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారా అయితే కామెంట్ చేయండి, చూద్దాం నా అలాగనే ఎంతమంది ఉన్నారు. సో గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హాల్కి వెళ్ళంగానే బావని ఫొటోస్ ఇస్తున్నారు. అండ్ మా మమ్మీకి పని చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూడు పని చేస్తున్నారు. ఇప్పుడు అక్కకి స్టిల్స్ చెప్తున్నారు. మా అక్క ఎంత బాగుంది కదా. అండ్ మా అక్క అయితే ఎప్పుడు ఆ స్మైల్ని మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మా బావ కూడా తక్కువనా, ఇంకా ఎక్కువ నవ్వుతూనే ఉంటారు. మామ అల్లుడి కాళ్ళు కడుగుతున్నారు. ఈ మండపం చూసారా, మొత్తం బంగారంతో చేసినట్టు తల మెరిసిపోతుంది. మండపం కన్నా మా బావ ఇంకా ఎక్కువ మెరిసిపోతున్నాడు. బావ పక్కన ఉన్నది వాళ్ళ అమ్మ నాన్న, ఎదురుగా ఉన్నది పెద్దమ్మ పెద్దనాన్న, అదే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న. ఈ విగ్రహం చూసారా, అచ్చం శ్రీ మహావిష్ణువు వచ్చినట్టు ఉంది. అక్కని బావని ఆశీర్వదిస్తున్నట్టు ఉంది. పెళ్లి మండపం డెకరేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నారు. మా అక్క కుందనపు బొమ్మలా ఉంది. ఇప్పుడు అసలైన పెళ్లి సందడి స్టార్ట్ అయింది. చూడడానికి కనుల విందుగా ఉంది. అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకంటే జీలకర్ర అంటే ఘాటు, బెల్లం అంటే తీపి. అలా జీవితంలో కూడా కష్ట సుఖాలలో తోడుంటారు అని అర్థం. ఇంకా కాబోయే దంపతులు పొద్దున్నీ అన్నం తినరు కదా, అలా జీలకర్ర బెల్లం కలిపి తలపైన బ్రహ్మంత్రం అని ఒకటి ఉంటదంట. అది ప్రెస్ కావడం వల్ల వాంతులు అవ్వకుండా ఉంటాయి. అందుకని జీలకర్ర బెల్లం పెడతారు. ఇంకా వధువు చేతిలో కొబ్బరి బొండం ఎందుకు ఉంటుందంటే పెళ్లికి ముందు దశదానాలు చెయ్యాలి అంట. అలా అందరికీ సాధ్యం కాదు కాబట్టి కన్యతో పాటు కొబ్బరి బొండాన్ని దానం ఇస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని దానాలు చేసిన ఫలితం ఉంటుందంట. మా బావ అక్క మెల్లో తాళి కట్టాడు. చింతలతో అందరి దీవెనలు అందుకున్నారు. ఇలా అందుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇలా తాళి కట్టాక భర్త నుండి పెళ్లి కూతురు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇది ఓల్డ్ ట్రెడిషన్ అంట, ఎప్పటి నుంచో వస్తుందంట. మీకు ముందు తెలిస్తే అవును అని కామెంట్ చేయండి, లేదా లేదు అనండి. మా అక్క పాదాలకు మెట్టెలు పెడుతున్నాడు మా బావ. అలా పెడుతూ ఉంటే మా పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు చూసి ఎంత మురిసిపోయారు. ఇద్దరు చూడ చక్కని జంట, ఎంత ముద్దుగా ఉన్నారు వీరిద్దరు. బావ అక్క మీద తలంబ్రాలు పోస్తున్నారు. మీరెప్పుడైనా అనుకున్నారా, ఎందుకు మన ఫొటోస్ మనం తీసుకుంటే మంచిగా రాదు, కెమెరా వాళ్ళు తీస్తే మంచిగా వస్తుంది? ఎందుకంటే అది ఎంత ఎక్కువ లైటింగ్ ఉంటే అంత మంచిగా వస్తుంది గైస్. సో గైస్, నా టిప్ వచ్చేసి, మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునేటప్పుడు మీ ఫోన్ బ్రైట్నెస్ ఫుల్లో పెట్టండి. మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. సో గైస్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పోసుకునేవి ముత్యాల తలంబ్రాలు, చమ్కీలు, రంగురంగుల చమ్కీలు కూడా పోసుకుంటున్నారు. ఇక్కడ చూడండి గైస్, అక్క తల మీద బంతి పూలు ఒకేసారిగా పడేసరికి బావ అటు తిరిగి నవ్వుకుంటున్నాడు. అక్క కూడా నవ్వుకుంటుంది. ఇద్దరు అట్లా ఒకరి మొక్కలు చూసుకొని నవ్వుకుంటున్నారు.
ఇంకా అక్క బావల పెళ్లి అయిపోయింది. బావ వాళ్ళ చుట్టాలు దిగుతున్నారు. అలా అందరూ ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతున్నారు. మా తమ్ముడు అందరినీ పలకరిస్తాడు. కనిపించిన వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉంటాడు. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా. మా తమ్ముడు అందరితో ఈజీగా కలిసిపోతాడు. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడో అనుకుంటున్నారా? అదే బావ వాళ్ళ జర్మనీ మేనేజర్ తో. అంతగానం వారితో ఏం మాట్లాడావరా అంటే నాకే తెలియదు అన్నాడు. మళ్ళీ అడిగితే నాకు గుర్తులేదు అన్నాడు. సరే గైస్, మా తమ్ముడు ఏం మాట్లాడాడో గెస్ చేసి కామెంట్ చేయండి. బావగారి మేనేజర్ కి ఎంతైనా చాలా ఓపిక. మా తమ్ముడు చెప్పిందల్లా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగారు. వీరు చెక్క పైన అక్క బావ పేర్లు రాయించి ఇచ్చారు. ఇంకో పెద్దమ్మ కూతుళ్లతో దిగారు. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో దిగారు.